పోనా స్వామి ఎవరు వచ్చారు కువైట్కి? ఏదో జైల్లో వేస్తారంట, వీడియోలు వస్తున్నాయి, 300 ఫైన్ కట్టాలంట. అదంతా ఎవరు పన్నా? నేను రాను పన్నా స్టార్ల మాదిరి మనోడు సింపతి స్టార్. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో ఏంటంటే అంటే ఈ 2 రోజుల నుంచి ఒక ఫేక్ న్యూస్ అయితే నడుస్తుంది. ఫేక్ న్యూస్ అని చెప్పాలి దీన్ని అయితే, ఎందుకంటే నిజం కాదు కాబట్టి దాన్ని ఫేక్ న్యూస్ అనాలా. ఎందుకు ఏమిటి అనేది పూర్తి వీడియో అయితే చూడండి, చెప్తాను. ఇవన్నీ పక్కన పెట్టేసి అసలు లైసెన్సు బతాకా ఉంటుంది కదా, సివిల్ ఐడి కార్డు అనేది కువైట్లో, దానికి మనకు సంబంధమే ఉండదు. మన పాస్పోర్ట్ టైం అయిపోయిందా ఉండాదా, టైం అయిపోయిందా అది చూసుకోవాలి మనం అంతే. వాటిలో టైం చూసుకోవాలా, కువైట్కి చెప్పాలా మనం అంతే. మనం చూసుకోకుండా ఎవరు తప్పది? మన తప్పే అది, మనం చూసుకోకుండా ఉంటే. ఎప్పుడైపోతుంది, ఎప్పుడు లాస్ట్ డేటు అవన్నీ చూసుకొని మనం కువైట్ వాళ్ళు చెప్పినామంటే కన్నా వాళ్ళు కొట్టికపోని అది రెండో విషయం. ఫస్ట్ అయితే మనం చెప్పాలి వాళ్ళకి ఖచ్చితంగా. నువ్వు చెప్పకుండా నన్ను పోలీసులు పట్టుకున్నారు, బొంగు పట్టుకున్నారంటే పట్టుకోరంగా పోలీసు వాళ్ళు ఖచ్చితంగా డేట్ టైం అయిపోతే. ఇవన్నీ నాకు తెలిసి వేస్ట్ మాటలన్నా. ఇవన్నీ భయపెట్టేదానికి అనవసరం ఇవన్నీ. అసలు లైసెన్సు బతాకా లేకనే కానీ తిరగచ్చు. అవి కువైటోడు చూసుకుంటాడు. నువ్వు ఏదన్నా బయట పని చేస్తాను, ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇప్పుడు ఏదైనా బయట పని చేస్తున్నావు, కువైటోడు కొంచెం దూరంలో ఉంటాడు, అప్పుడు మనం పట్టించుకోమంటాడు. అదే నువ్వు ఇంట్లో ఉంటే పట్టించుకుంటాడు ఇంట్లో కువైటోడు. అదే బయట పని అయితే కొంచెం పట్టించుకోకుండా ఉంటారు. మామూలుగా బయట అక్కమ్మ కొడుచుకొని నువ్వు బయట పని చేసుకుంటా అన్నప్పుడు పట్టించుకోరు దాన్ని. అలాంటప్పుడు ఏందిరా అంటే బయట ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి నువ్వే. ఎందుకంటే లైసెన్సు బతాకా అప్పుడు నువ్వే చూసుకొని నువ్వే కువైటోడు దగ్గర పోయి కొట్టించుకొని అన్నీ చేసుకోవాలి. అదే ఇంట్లో పని చేసామంటే కన్నా కువైటోడు చూసుకుంటాడు అన్నీ. వాడే ఆన్లైన్లో చేసుకుంటాడు, ఎట్లా చేసుకుంటాడు అవన్నీ మనకు అనవసరం. వాడే కొడుచుంటాడు. మన టైం అయిపోయింది, మనం చెప్పినాం అంతే. ఫేక్ న్యూస్ అన్న ఎవరు చెప్పిన మాటలు నమ్మకండి. ఇంట్లో పనికి వచ్చేట్టుగా అంటే డ్రైవర్కి కానీ పని మనిషికి కానీ వాళ్ళు బతాకా వాళ్ళే చూసుకుంటారు. బతాకా అంటే సివిల్ ఐడి అన్న. ఇంకొచ్చేసి లైసెన్స్ కూడా వాళ్ళే చూసుకుంటారు. ఇదో ఇప్పుడు చూడండి, ఇది 2వ తేదీకి టైం అయిపోతుంది. ఇదో 2వ తేదీకి టైం అయిపోతుంది. ఇది ఇప్పుడు టైం అయిపోయింది. ఇది ఇప్పుడు బాబా చెప్పాలా. బాబా చెప్పినామంటే కానీ వాళ్ళు చేయించుకుంటారు. ఇప్పుడు బండి తోలేది ఎవరు? నువ్వా కాదా? బండి తోలేది నువ్వే కాబట్టి నువ్వే చెప్పుకోవాలి. అప్పుడు నువ్వు చెప్పకుండా వీడియోలోకి వచ్చి నాది బొంగు కానీ బోయడం కానీ అంటే ఎవర్రా నమ్మేది? భయపెట్టడం కాకపోతే తమ్నెయిల్ చూసినారా? పైన ఫోటో, కవర్ ఫోటో చూసినారా? తమ్నెయిల్ 3 నెలలు జైలు శిక్ష, 300 దినార్లు అంట. 300 దేనికి వేస్తారా అసలు? నువ్వు ఒకసారి కువైట్కి వచ్చినాక ఈ తప్పులు చేసినామంటే ఖచ్చితంగా జైల్లో వేసేస్తారు. అయ్యే తప్పులు అంటే ఒక మందు తాగడం కానీ, ఒక అమ్మాయిలు జోలికి పోవడం కానీ, కువైట్ అమ్మాయిలు కానీ అమ్మాయిలు జోలికి పోవడం కానీ, ఏ దేశం అమ్మాయిలు జోలికి పోయినా కానీ ఖచ్చితంగా వీటికైతే వేస్తారు, జైల్లో అయితే వేస్తారు ఖచ్చితంగా, పక్కా అయితే వేస్తారు. ఒరే అయినా కానీ బతాకా టైం అయిపోయినా కానీ ముఖాల పాలు రాస్తారు కానీ జైల్లో ఏడని చూసాంరా. చెప్పినా కానీ నమ్మినట్టుగా ఉండాలా. ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు, నేను ఏది చెప్తే అది వింటారు. ఎర్రి పుష్పాలంటే ఎవరు నమ్మరు. పేరు ఎందుకులే కానీ తోపు తుడుము అంటే ఎవరు నమ్మరు బాబు. ఇక్కడ అంతా నువ్వు అంత భయపెడితే భయపడిపోయే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా కువైట్ వాళ్ళు ఎలా ఉంటారంటే అన్న, ఏదన్నా ముఖాలప వచ్చి ఉంటుంది కదా బండి మీద కానీ లైసెన్స్ మీద కానీ, ఆ ముఖాలప కొందరు నీ చేత కట్టిస్తారు, కొందరు వాళ్ళే కట్టుకుంటారు. కొందరు కువైట్ వాళ్ళు అయితే మంచోళ్ళు కాకనే కానీ సామాన్యంగా వాళ్ళే కట్టుకుంటారు కూడా. ఈడి మాదిరి ఓసారి మా మామ మింగింది, ఓసారి మా బాబా మింగినాడు, మా బాబా పిల్లోళ్ళు మింగినారు అని ఎవడు చెప్పరు. వచ్చినప్పుడు చాలా చెప్తారు నా, అంటే భయపెట్టేదానికి కాదు కానీ కొంచెం భయం ఉండాలని చెప్పి చాలా చెప్తారు. అది చేయాలా, ఇది చేయాలని. తర్వాత వచ్చినాక అలవాటు అయిపోతుంది కానీ తర్వాత కూడా వాళ్ళు ముఖాల పైన కట్టుకుంటారు. కట్టుకోవడం కాదు కానీ ఎట్లా చెప్పాలంటే, కానీ వీడున్నాడు కదా, వీని మాదిరి అయితే ఎవరు చెప్పరు. నువ్వు ఈ ఉలుపగాన మాదిరి ఎవరు చెప్పరు. అంతా మోసం, నిజం అబద్ధం చెప్తాలా ఇది. వాడు జైల్లో ఉన్నాడో ఇంకా బయటకు వచ్చినాడో లేదో పాపం. 300 దినార్లు 3 నెలలు జైలు శిక్ష అంట. వచ్చినాడో లేదా పాపం, ఇంటికా అన్నాడో జైల్లో ఉన్నాడు. ఇంకా ఎవరన్నా కనుక్కొని చెప్పండి, ఉన్నాడో లేదో, జైల్లో ఉన్నాడో ఇంకా ఇంటికా అన్నాడో లేదో.
మంచిగా చేసుకుంటున్నావు వీడియోలు, మంచిగా చేసుకోకుండా జనాలను భయపెట్టి వీడియోలు చేసుకుంటా ఒక్క మంది ఎంగుతారు. అట్లా వీడియోలు చేసామంటే ఇంకోసారి ముందు ముందు చాలా వచ్చాయి మన దగ్గర నుంచి. నమ్మండి, అన్నీ నమ్మండి, మనోని నమ్మాలి కూడా మనోని.